అలాగే అమ్మ విజయదశమి రోజు అందరికీ కూడా అక్షింతల బదులుగా సమీపత్రి ఇచ్చి నమస్కారం చేస్తారు. ఎందుకంటారు? ఇక్కడ మనకి శ్లోకంలోనే కనపడుతోంది కదా, అమంగళానాం నాశినీం అంటే అమంగళాన్ని శమింపజేస్తుంది, శమనీమని శమింపజేస్తుంది, సకల శుభాల్ని ఇస్తుంది. కాబట్టి పెద్దలు విజయాలు రావాలని, వీళ్ళకి దుస్వప్న నాశనం కావాలని, దోషపరిహారం కావాలని, శుభాలు చేకూరాలని ఆ భావనతో ఆ సెమీపత్రిని వాళ్ళ తల మీద వేసి ఆశీర్వచనం చేస్తారు. సెమీపత్రి ఆ రోజు తల మీద వేయించుకుని పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం చాలా విశేషమైనదిగా చెప్తారు. అమ్మ విజయదశమి రోజు శుభకార్యాలు పెట్టుకోవచ్చు అంటారా? ముఖ్యంగా గృహప్రవేశం లాంటివి చేసుకోవచ్చు అంటారా? చాలా మందికి ఒక అపోహ, అంటే మామూలుగా మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా చెప్తూ ఉంటారు, విజయదశమి అనేటువంటిది విశేషమైనటువంటిది, సుముహూర్తాలు చేయటం కోసం మంచిది అని చెప్తూ ఉంటారు. కానీ దేనికి మంచిది అనేటువంటి వివరణ కూడా చాలా అవసరం. అదే అంటే అన్నిటినీ కూడా ప్రతిసారి విజయదశమి కదా అని ఇంకేమీ చూడక్కర్లేకుండా ముహూర్తాలు పెట్టుకోకూడదు. ఇక్కడ గృహప్రవేశానికి ముహూర్తం అంటే ఆ రోజు కలశ చక్ర శుద్ధి ఉందా, వృషభ చక్ర శుద్ధి ఉందా, చతుర్థానికి వాళ్ళకి ప్రవేశిస్తున్నటువంటి సమయానికి చతుర్థ శుద్ధి ఉందా, లగ్న బలం ఉందా, ఆ రోజు ఆ దంపతులకి లేదా ఆ యజమానికి లగ్నానికి బాగానే ఉందా అనేటువంటివన్నీ కూడా ముహూర్తానికి మనం ఏవేవి చూడాలో అవన్నీ కూడా చూసి తీరాలి. అయితే ఇక్కడ ఒక 2 ముహూర్తాలు మనకి చెప్తారమ్మా. సీమోల్లంఘనం అంటూ ఉంటారు దాన్ని. అంటే సీమోల్లంఘనం అంటే అక్కడి నుంచి ఆ సీమను వదిలి వెళ్ళటం అని. దేనికి వదిలి వెళ్తాము? పూర్వకాలం రాజులు ఆ ముహూర్తంలో యుద్ధాని కోసం అని చెప్పేసి బయలుదేరేవాళ్ళుట.